హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది ఎంతో హెల్దీ అండి, అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనము వెజ్ దమ్ బిర్యానీకి వెజిటబుల్స్ని మ్యారినేట్ చేసుకోవాలండి. నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. తర్వాత ఇది నేను పేస్ట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. మీరు పేస్ట్ అయినా వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని హాఫ్ ఆనియన్ పీసెస్ దీంట్లో వేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా ఒక 2 పచ్చిమిరపకాయలు, తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, చూసి మళ్ళీ వేసుకుందాము. ధనియా పొడి 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, బ్లాక్ పెప్పర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను, 2 టీ స్పూన్స్ గరం మసాలా. అన్నీ కలుపుకుందామండి, చక్కగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు స్పైసెస్ ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ సరిపోయాయా లేదా అని. ఇప్పుడు స్పైసెస్ చూసుకుందాం. ఇక్కడ సాల్ట్ సరిపోలేదని నేను ఇంకొక స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇట్లా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. చక్కగా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కాలీఫ్లవర్ అండి, నేను సాల్ట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను వడకట్టి. మీరు అలా చేసుకోండి. ఇవి 1 కప్పు వేస్తున్నాను. క్యారెట్స్ అండి ఒక హాఫ్ కప్పు, బీన్స్ బఠానీ 1/4 కప్పు. మీ ఇష్టం అండి, మెజర్మెంట్ ఇంత ఏం లేదు. వెజిటబుల్స్ మన ఇష్టము. పొటాటోని ఇలా కట్ చేసి పెట్టాను. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. అంటే మొత్తం మనము ఈ మ్యారినేషన్కి 4 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. చక్కగా ఇట్లా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టుకుందాము. 2 కప్స్ రైస్ని వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను. ఇప్పుడు ఇది దమ్ బిర్యానీ కదా, మనము బిర్యానీ రైస్ కోసం వాటర్ పెట్టాను. దీనిలో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాము. ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్నామండి, కడాయి పెట్టాను. ఇది దమ్ బిర్యానీ కదా, అందుకని దమ్ కోసము ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నప్పుడు 2 బిర్యానీ ఆకులు, అంటే ఇవి చిన్నవి కాబట్టి నేను ఒక 4 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. దాల్చిన చెక్క ఒక 4 పీసెస్, ఒక స్టార్ ఫ్లవర్, ఒక బ్లాక్ ఇలాచి, 5 క్లౌస్ లవంగాలు, 4 గ్రీన్ ఇలాచి, 1 టీ స్పూను షాజీరా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ 1.5 ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. హాఫ్ మనము వెజిటబుల్స్లో వేసేసాము. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అవుతూ ఉంటాయండి. ఇక్కడ మనకి వాటరు పెరిగిపోయింది. ఆయిల్ ఏం అవసరం లేదండి, నేను లెమన్ జ్యూస్ కూడా వేయలేదు. 1 స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఇది టీ స్పూన్తో 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ సాల్ట్ మాత్రమే వేసాను. ఇప్పుడు ఈ రైస్ దీంట్లో వేసేద్దాం. ఇది ఒకసారి ఇలా కలుపుకోండి, అంటే ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇలా ఫ్రై అయితే చాలండి ఆనియన్స్. ఇవి 4 గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 4 గ్రీన్ చిల్లీ, 2 టమాటాస్ని ఇలా కట్ చేసి పెట్టాను. 2 టమాటాస్, ఇవి మీడియం సైజు టమాటాలు అండి. మీరు చిన్నవి అయితే ఒక 3 టమాటాస్ని
వేసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము. ఈలోపు మనకి రైస్ బాయిల్ అవుతుంది చూడండి. బాయిల్ అవుతుంది చూడండి. ఇలా పడితే రైస్ బాయిల్ అయితే చాలు. ఇంకా దీన్ని వడకట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రైన్ చేసుకుందాం మన రైస్ని. రైస్ డ్రైన్ చేసేసానండి. టమాటాస్ చూడు హాఫ్ ఫ్రై అయిపోయింది చాలు. ఇప్పుడు ఇవి వెజిటబుల్స్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, ఈ వెజెస్ అన్నీ వేసేసుకున్నాం. చక్కగా వేసుకొని కలిపేసుకోండి. మనకి వెజిటబుల్స్ ఏమి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes ఫ్రై చేసేసుకోండి. లెమన్ జ్యూసు ఫుల్ లెమన్ పిండేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసేటప్పుడే వేసేసుకోండి. మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దమ్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము. చూడండి ఈ కర్డే మనకి వాటర్ లాగా వచ్చింది. మీరు రైస్ని కొంచెము మరి బాయిల్ చేసుకోకుండా 50% ఉడికినా చాలు. దీనిలో దమ్ అయిపోద్ది రైస్ బాగా. చూడండి రైస్గానే ఉంది, ఇలాగే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ కొంచెం రైస్ వేస్తున్నాను. కొంచెం రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నేను 2 layers వేద్దామని. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇది. ఇప్పుడు ఫస్ట్ లేయర్లో ఇవి కుంకుమ పువ్వుని ఇలా పాలల్లో నానబెట్టి పెట్టుకున్నాను. అవి ఇలా స్ప్రెడ్ చేయండి. సెకండ్ లేయర్ ఉంచుకున్నాము. 2 to 3 teaspoons ఘీ వేసుకోండి. ఇలాచీ పౌడర్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలు స్మెల్ మటుకు ఫ్లేవర్ మటుకు ఎమ్మీగా ఉంటుంది. చిట్టెక్కాడు గరం మసాలా ఉడకలా స్ప్రెడ్ చేస్తున్నాను, ప్లెయిన్ రైస్ కాకుండా. ఇప్పుడు కొత్తిమీర పుదీనాని కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ లేయర్ అయిపోయింది. మీరు ఇంకొంచెం సన్నగా చాప్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్కి ఈ రైస్ కూడా వేసేద్దాం. దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కుంకుమ పువ్వు మిల్క్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్, చిట్టెక్కాడు గరం మసాలా ఉడకలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఘీ 2 to 3 teaspoons ఘీ వేసుకోండి. మింటు అంతా కొత్తిమీర కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోండి. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 45 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయండి. ఏం అసలు టచ్ కూడా చేయొద్దు. 45 minutes తర్వాత మీరు చూసుకోండి. నేను ఇలా ఫాయిల్ పేపర్ని ఫస్ట్ ఇలా కవర్ చేసేసి ఇలా టైట్గా కవర్ అంచులకంతా ఇట్లా టైట్ చేసేసుకుంటే కొంచెం మనకి ఎయిర్ పోకుండా దమ్ అవుతుంది. ఇట్లా ప్రెస్ చేసుకోండి. ఇంకొక పేపర్ని కూడా నుంచి ఇలా చేసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి టైట్గా మూత పెట్టేసి ఇప్పుడు
మీరు సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టి వదిలేసేయండి, అదే దమ్ అయిపోతుంది. 45 మినిట్స్ వదిలేసేయండి. ఇప్పుడు 45 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాను. ఇప్పుడు మనం తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి రైస్ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. చూడండి క్యాలీఫ్లవర్స్ మనము వెజ్జెస్ అలా వేయడం వల్ల ఎక్కువ మెత్తగా ఉడికిపోకుండా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. చూడండి రైస్ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. హెల్దీ అయినా టేస్టీగా ఉండే మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మన రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా పొడి పొడిగా, మన వెజ్జెస్ కూడా ఓవర్ కుక్ అవ్వలేదు, పీసెస్ అలాగే ఉన్నాయి. మీరు కూడా ఇలాగే చేసుకొని కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీస్ ఎలా కుదురుతున్నాయి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను మీ స్వరూప.